సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు మన వీడియోలో మన ఆధార్ కార్డులో సన్ ఆఫ్ వైఫ్ ఆఫ్ పేర్లు ఉంటాయి కదా, మన ఫాదర్ నేమ్ గిన అందులో ఆధార్ కార్డులో గిన తప్పు ఉన్నట్లయితే అంటే రాంగ్ ఉన్నట్లయితే గిన దాన్ని మనం కరెక్షన్ అయితే చేసుకోవచ్చు. కరెక్షన్ చేసుకునే విధానం తర్వాత అందులో మనం డాక్యుమెంట్స్ అనేది ఏమేమి అప్లోడ్ చేయాలి, సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అనేది అయితే ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం. ఈ వీడియో మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి. ఇప్పుడు మనం ఏమాత్రం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. చిన్న రిక్వెస్ట్, మీరు వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, వెంటనే లైక్ బటన్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మనం వీడియో అనేది స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ఫస్ట్ నుంచి అనేది నేను ఇప్పుడు చూపిస్తాను ఎలా చేయాలనేది. ఇక్కడ మీరు గూగుల్ క్రోమ్ బ్రౌజర్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ బార్లో మై ఆధార్ అని చెప్పేసి మీరు సెర్చ్ చేసి ఇక్కడ కింద మై ఆధార్ లాగిన్ అని చెప్పి వస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీకు ఫస్ట్ వచ్చే వెబ్సైట్ అనమాట, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసినట్లయితే మీకు దీని యొక్క ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది అనమాట. ఇందులో మీరు లాగిన్ అని చెప్పేసి కనిపిస్తుంది, ఇక్కడ జూమ్ పెట్టి చూసినట్లయితే చూడండి, ఇక్కడ లాగిన్, ఈ యొక్క లాగిన్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ లాగిన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరేం చేయాలంటే మీ యొక్క ఆధార్ నెంబర్ అనేది ఇవ్వాలన్నమాట. ఇక్కడ నేను ఆధార్ నెంబర్ అయితే ఇస్తున్నా. ఇలా మనం ఆధార్ నెంబర్ ఇచ్చి కింద క్యాప్చా కనిపిస్తుంది కదా, ఈ యొక్క క్యాప్చా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఫిల్ చేసి సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయాలన్నమాట. ఇలా సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేసిన తర్వాత మన యొక్క ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఈ యొక్క ఓటీపీ అనేది ఇక్కడ ఇవ్వాలి. నేను ఓటీపీ ఇస్తున్నా. ఇలా ఓటీపీ ఇచ్చిన తర్వాత సింపుల్గా లాగిన్ మీద క్లిక్ చేయాలి. ఇలా మనం లాగిన్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకు దీని యొక్క ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది అనమాట. ఇందులో నుంచి మనము ఈ సర్వీసులన్నీ కూడా మనం యూజ్ చేయొచ్చు. డాక్యుమెంట్స్ అప్డేట్ కూడా ఇందులోంచి చేసుకోవచ్చు ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఇందులో December 14th వరకు అయితే ఇచ్చారనమాట. ఈ యొక్క డాక్యుమెంట్స్ అప్డేట్ అనేది ఎలా చేయాలనేది నేను ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశాను. ఆ వీడియో లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ వీడియో చూసి మీరు డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ చేయొచ్చు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫాదర్ నేమ్ అనేది చేంజ్ చేయాలి, ఫాదర్ నేమ్ కరెక్షన్ చేయాలి. కరెక్షన్ చేయాలంటే సింపుల్గా మీరు డాక్యుమెంట్ అప్డేట్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలన్నమాట. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సింపుల్గా నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇంకొకసారి కింద కనిపిస్తుంది కదా నెక్స్ట్ అని చెప్పేసి ఈ యొక్క నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ చూడండి, ప్లీజ్ వెరిఫై యువర్ డెమోగ్రఫీ డీటెయిల్స్ అని చెప్పేసి ఇక్కడ రావడం అయితే జరిగింది అనమాట. ఇక్కడ మన నేమ్, డేట్ ఆఫ్ బర్త్ అన్నీ అయితే వచ్చాయి. ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇక్కడ వైఫ్ ఆఫ్లో ఇంటి పేరు లేదనమాట. ఈ యొక్క ఇంటి పేరు అనేది ఇప్పుడు మనము సర్నేమ్ అనేది యాడ్ చేయాలి. యాడ్ చేయాలంటే ఇక్కడ సింపుల్గా మనం ఏం చేయాలంటే ఇక్కడ వచ్చేసి క్లిక్ హియర్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలన్నమాట. ఇక్కడ చూసినట్లయితే అప్డేట్ ఆధార్ ఆన్లైన్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత దీని యొక్క పొజిషన్ అనేది ఇలా ఉంటుంది. ఇక్కడ ప్రొసీడ్ టు అప్డేట్ ఆధార్ అని చెప్పేసి కనిపిస్తుంది చూడండి కింద, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసినట్లయితే మనకు ఇలా వస్తుంది అనమాట. ఇక్కడ ఏం చేయాలంటే మనము అడ్రస్ వరకు మాత్రమే వచ్చిందనమాట. నేము, డేట్ ఆఫ్ బర్త్ జనరేట్ చేసుకోవడానికి కుదరదు. ఇక్కడ మనకు అడ్రస్ వరకు మనం చేసుకోవచ్చు. ఇక్కడ సింపుల్గా మనం ఏం చేయాలంటే అడ్రస్ మీద క్లిక్ చేయాలి. అడ్రస్ మీద క్లిక్ చేసి ప్రొసీడ్ టు అప్డేట్ ఆధార్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇక్కడ ఆల్రెడీ ఇంతకుముందు ఉన్నటువంటి అడ్రస్ అయితే ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ మనం ఏం చేయాలంటే డీటెయిల్స్ టు బి అప్డేటెడ్, ఈ యొక్క అడ్రస్ అనేది మనం ఇప్పుడు ఫిల్ చేయాలన్నమాట. ఇక్కడ కేర్ ఆఫ్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, ఈ యొక్క కేర్ ఆఫ్లో మనం ఏదైతే నేమ్ చేంజ్ చేయాలనుకుంటున్నారో ఆ కరెక్ట్ నేమ్ అనేది ఇక్కడ ఇవ్వాలన్నమాట. ఇక్కడ మీరు సన్ ఆఫ్ వైఫ్ ఆఫ్ అయితే వైఫ్ ఆఫ్ కరెక్ట్గా పెట్టుకొని మీకు కావాల్సిన నేమ్ అనేది ఇక్కడ మీరు ఫిల్ చేయాలన్నమాట. కంప్లీట్ నేమ్ నేను అది ఇచ్చానమాట, కంప్లీట్గా ఇచ్చాను. ఇచ్చిన తర్వాత కింద కూడా మీకు తెలుగులో వస్తుందన్నమాట. మీకు ఈ తెలుగులోది కరెక్ట్గా ఉందో లేదో మీరు చూసుకోవాలి. దీని తర్వాత ఇక్కడ హౌస్ నేము, తర్వాత స్ట్రీట్ నేమ్, లొకాలిటీ, తర్వాత పిన్ కోడ్, ఇవన్నీ మీరు ఆటోమేటిక్గా ఇవన్నీ వచ్చి సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మీరు పిన్ కోడ్ ఇచ్చినట్లయితే ఇక్కడ ఆటోమేటిక్గా మీ యొక్క డేటా అనేది ఇక్కడ వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ నేను పిన్ కోడ్ ఇస్తున్నా. పిన్ కోడ్ ఇచ్చినట్లయితే ఇక్కడ చూడండి ఆటోమేటిక్గా ఇవన్నీ డిస్ట్రిక్ట్, స్టేటు అన్నీ వచ్చేసాయి అనమాట. అన్నీ వచ్చిన తర్వాత ఇక్కడ విలేజ్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. నేను విలేజ్ అనేది సెలెక్ట్ చేస్తున్నా. విలేజ్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ హౌస్ నెంబర్ అయితే ఇవ్వాలి. ఇక్కడ హౌస్ నెంబర్ ఇచ్చిన తర్వాత మీ యొక్క స్ట్రీట్, ఏరియా ఇవన్నీ మీరు ఫిల్ చేయాలన్నమాట.
ఇక్కడ మనం అడ్రస్ అంతా ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ మాన్యువల్ అప్లోడ్ డిజి లాకర్ అని చెప్పేసి కనిపిస్తుంది. ఇక్కడ మాన్యువల్ మీద మీరు సెలెక్ట్ చేసి ఇక్కడ సెలెక్ట్ వ్యాలిడ్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ టైప్ అని చెప్పేసి వస్తుంది అనమాట. అంటే దీనికి మనం ఒక సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ చేయాలి. ఇక్కడ డాక్యుమెంట్స్ ఏమేమి వస్తాయో ఒకసారి చూద్దాం. దీని మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి, అలాట్మెంట్ ఆఫ్ అకమెండేషన్ ఇష్యూ బై సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, రెగ్యులర్ బాడీ, ఇవి తర్వాత బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్ అనమాట. 3 months కంటే ఓల్డ్ది కాకుండా లాస్ట్ 3 monthsది బ్యాంక్ స్టేట్మెంట్ కూడా దీంట్లో మనం అప్లోడ్ చేయొచ్చు ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ కోసం. తర్వాత డిజబిలిటీ కార్డు కూడా మనం పెట్టొచ్చు. తర్వాత ఎలక్ట్రిసిటీ బిల్ కూడా పెట్టొచ్చు, గ్యాస్ కనెక్షన్ బిల్ పెట్టొచ్చు, గవర్నమెంట్ ఐడి కూడా పెట్టొచ్చు అనమాట మీరు. తర్వాత వచ్చేసి ఇండియన్ పాస్పోర్ట్, కిసాన్, ఇలా మనకు అన్ని రకాలుగా డాక్యుమెంట్స్ అయితే ఇక్కడ ఇచ్చారు. మీ దగ్గర ఏదైతే ఉంటుందో రేషన్ కార్డు కూడా పెట్టొచ్చు, ఈ రేషన్ కార్డు అనమాట. ఇందులో మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. మీ దగ్గర ఏదైతే అవైలబుల్ ఉంటుందో ఆ యొక్క డాక్యుమెంట్స్ అనేది ఇందులో మీరు అప్లోడ్ అయితే చేయొచ్చు. ఇక్కడ నేనైతే ఓటర్ ఐడి కార్డు అయితే నేను అప్లోడ్ చేస్తున్నా. ఈ ఓటర్ ఐడి కార్డు అనమాట ఇది. ఈ ఓటర్ ఐడి కార్డ్ అనేది ఎలా డౌన్లోడ్ చేయాలనేది అయితే నేను ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశాను. ఆ వీడియో మీరు చూడొచ్చు అనమాట. ఇప్పుడు సింపుల్గా ఓకే మీద క్లిక్ చేయాలి. ఓకే మీద క్లిక్ చేసిన తర్వాత వ్యూ డీటెయిల్ అప్లోడ్ అని చెప్పేసి కనిపిస్తుంది చూడండి, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత కంటిన్యూ టు అప్లోడ్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ మన మొబైల్లో సేవ్ అయినటువంటి ఆ యొక్క డాక్యుమెంట్ అనేది ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకొని అప్లోడ్ అయితే చేయాలన్నమాట. ఇక్కడ నేను డాక్యుమెంట్ అయితే సెలెక్ట్ చేశాను. ఇక్కడ మనం చూసినట్లయితే చూడండి, డాక్యుమెంట్ అనేది అప్లోడ్ అయిపోయింది అనమాట. ఇలాగా కంప్లీట్గా ఈ యొక్క డాక్యుమెంట్ అప్లోడ్ అయిన తర్వాత మీరు సింపుల్గా మీరేం చేయాలంటే ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేయాలన్నమాట. ఇక్కడ చూడండి, నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకున్నటువంటి అడ్రస్ అండ్ నేమ్ కరెక్ట్ ఉన్నాయో లేవో ఇంకొకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత సింపుల్గా ఈ రెండింటి మీద టిక్ మార్క్ పెట్టాలన్నమాట. టిక్ మార్క్ పెట్టేసి ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు 50 రూపీస్ అమౌంట్ అయితే ఛార్జెస్ పడతాయి అనమాట. ఈ యొక్క 50 రూపీస్ మనం ఆన్లైన్లో పే చేయాలి. సింపుల్గా టిక్ మార్క్ పెట్టేసి ఇక్కడ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. పేమెంట్ మోడ్ సెలెక్ట్ చేసుకొని మనం పేమెంట్ అనేది పే చేయాలన్నమాట. మేక్ పేమెంట్ మీద క్లిక్ చేయాలి. మేక్ పేమెంట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీ దగ్గర డెబిట్ కార్డు కానీ లేదంటే యూపీఐ ద్వారా దేని ద్వారా అయినా కూడా మీరు 50 రూపీస్ పేమెంట్ అయితే చేయొచ్చు. నేను 50 రూపీస్ పేమెంట్ చేస్తున్నా. ఇక్కడ చూసినట్లయితే చూడండి, పేమెంట్ అనేది సక్సెస్ఫుల్గా పేడ్ అయితే అయిపోయింది అనమాట. మనకు కంప్లీట్గా పేమెంట్ అయితే సక్సెస్ఫుల్గా పే చేసాము. ఇక్కడ మనకు డౌన్లోడ్ అక్నాలెడ్జ్మెంట్ అనేది వచ్చేసింది అనమాట. ఇక్కడ దీని మీద క్లిక్ చేసినట్లయితే మనము ఈ యొక్క అక్నాలెడ్జ్మెంట్ అనేది ఈ యొక్క రిసిప్ట్ అనేది మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ యొక్క రిసిప్ట్లో కూడా సేమ్ ఇదే వస్తుంది అనమాట. మనం అప్డేట్ రిక్వెస్ట్లో ఏమేమి పెట్టాము, ఈ యొక్క అడ్రస్ కరెక్షన్ కోసం పెట్టాము. అడ్రస్లో మన యొక్క ఫాదర్ నేమ్, వైఫ్ ఆఫ్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క అడ్రస్, ఆ యొక్క నేమ్ అనేది కరెక్షన్ చేసుకోవడం కోసం ఇక్కడ మీ యొక్క రిసిప్ట్ కూడా మీకు వచ్చేసింది అనమాట. ఇది మీకు ఒక వితిన్ 1 week లోపల మీకు అప్డేట్ అయిపోతుంది అనమాట. ఫ్రెండ్స్, మీరు కూడా ఇలాగా నేను చెప్పిన ప్రాసెస్ ప్రకారం మీ యొక్క వైఫ్ ఆఫ్ కానీ సన్ ఆఫ్, డాటర్ ఆఫ్ ఇటువంటి నేమ్స్ ఏమైనా కరెక్షన్ ఉంటే కానీ అడ్రస్లో మీరు సింపుల్గా ఇలా మీరే మొబైల్ ద్వారానే చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా మీకు కొంత ఇన్ఫర్మేషన్ అయితే దొరికింది అనుకుంటా. వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్. టెక్స్పై ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.